పిడుగురాయుడు సార్, నువ్వు ఏం చెప్పబోతావో నాకు బాగా తెలుసు సార్. ఒకటి వాడిని ప్రాణంతో తీసుకురా లేదా వాడి బాడీని తీసుకురా. త్వరగా వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆపండి. ఆ బ్లూ జీప్ వెళ్తుంది కదా, అందులో గడ్డం కర్లింగ్ అని ఉన్నవాడు ముందు కూర్చున్నాడు కదా. వాడిని చంపుతావా? అరే వాడిని చంపాల్సిన అవసరం లేదు సార్. వాడిని అలాగా అక్కడి నుంచి తీసుకెళ్లి కమిషనర్ ముందు వాడిని అప్ప చెప్తే నాకు మెడల్ ఇస్తారు సార్. మెడల్. కేశవన్ కుట్టి సార్, గూగుల్ మ్యాప్ లో భవానీ ఉన్న లొకేషన్ 15 నిమిషాలని చూపిస్తోంది. సారే ఆ మాల ప్లాస్టికా ఒరిజినల్ స్టార్ట్ చేశాడు. నేను ఈ పరిస్థితికి కారణమైన జాతి వాడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. అది ఒక జాతి, ఆ జాతికి ఒక నాయకుడు, వాడి ఉంగర జుట్టు ఇంత పెద్ద. అరే మా జాతి వాడిని హత్య చేసి మాతోనే పొగరుగా మాట్లాడతావా? వదిలిపెట్టను. వాడిని చంపుతావని చెప్పి మనల్ని చంపేలా ఉన్నావు. రే ఇకపై ఈ పిచ్చోడిని ఎక్కడికి తీసుకురాకండి రా. సంధ్యా ఫ్యామిలీ ఈ బంగ్లాలోనే ఉన్నారు, త్వరగా రండి. ఎవర్రా మీరంతా? ఆ పూంగుండ్రు నా దగ్గర 10 కోట్లు దోచేశాడు. వాడిని వేసేమని నా మనుషుల్ని పంపితే మీరు వాడిని కాపాడి కొడైకెనాల్ తీసుకెళ్లి వాడితో కూల్ గా కలిసి కుల్ఫీ తింటారా? మర్యాదగా చెప్పండి, మీతో కలిసి వచ్చిన పూంగుండ్రన్ని ఎక్కడ దాచిపెట్టారు? చెప్పలేదనుకో టప్ టప్ అని. రే బొట్టు, పూంగుండ్రాన్ని చంపుతానని పేమెంట్ తీసుకున్నావు కదా, ఆ పేమెంట్ కి ఇదిగో వాడి ఫ్యామిలీని వేసే. ఇదిగో. తప్పుగా అనుకోవద్దు, చిన్నప్పటి నుంచి తుపాకీ అంటే నాకు అలర్జీ. దీపావళికి బొమ్మ తుపాకీ కూడా నేను యూజ్ చేసేది లేదు. దమ్మి పీస్ గాడు. సరే ఈ కత్తి తీసుకొని అరే బాబోయ్, ఆ 5గురిని వేసే. క్షమించండి లీడర్, కత్తిని చూసిన వెంటనే నాకు ఫిట్స్ వచ్చేస్తుంది. రక్తం వాంతి వస్తుంది ఏమోనని మా అమ్మ నా ముందు ఆనియన్ కూడా కట్ చేయదు. హెయిర్ స్టైల్ చూసి మోసపోయానయ్యా. నేను దళపతి గారి పెద్ద ఫ్యాన్ని, కానీ నేను చూడని 2 సినిమా తుపాకీ కత్తి. కిల్లర్ ని తీసుకురండ్రా అంటే కిండర్ గార్డెన్ లో ఆడుకునే పిల్లగాడిని తీసుకొచ్చారు. అసలు నువ్వెలారా 49 హత్యలు చేసావు? తలకాడ, మత్తు మందు, ఎలక మందు, పాము తేలు విషం, వయసైన వాళ్ళని కాళ్ళు జారిపించేలా చేసి చెప్పడం. రోయ్ నువ్వు వేసారా? వీడి చేతులు తుపాకీ పెట్టి అందరినీ కాల్చమంటాడు, వీడి కాల్చడం రాదా? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏదైనా అమ్మ సెంటిమెంట్ ఉందా నీకు కూడా? నాకు అమ్మ సెంటిమెంట్ ఏం లేదు, ఆంటీ సెంటిమెంటే. ఆంటీయా? ఇక్కడున్న ఎవరినైనా షూట్ చేస్తాను లీడర్, కానీ ఆంటీని మాత్రం నేను షూట్ చేయను. ఏరా? ఆవిడ ఆల్రెడీ నన్ను షూట్ చేసేసింది. ఆ రోజు అందరికీ ఒక్కొక్క లడ్డూ పెట్టి నాకు మాత్రం 2 లడ్డూలు పెట్టారంటే ఏమిటి అర్థం? నన్ను సెకండ్ హ్యాండ్ గా సెలెక్ట్ చేసుకున్నారు. నీ మొహానికి నేను కావాల్సి వచ్చారా? భవాని నిన్ను చంపేస్తాను. చంపితేనే ఆ పూంగుండ్రం కూడా ఏదో ఒకటి చేస్తేనే వాడు వస్తాడు. నువ్వేం చేసినా వాడు రాడయ్యా. వాడు దీని మొగుడే కదరా. పొగరు, రోషం, ధైర్యం ఏమీ లేవా వాడికి? అవన్నీ ఉన్నాయి, ప్రాణమే లేదయ్యా. అయ్యో అనవసరంగా నోరు వదిలేసామే. ఏం చేస్తాడో తెలియకుండా ఇప్పుడు ఏం చేస్తాడో భయం వస్తుందే. నిజం చెప్పరా, వాడు ప్రాణాలతో ఉన్నాడా లేడా? నేను అప్పుడే చెప్పాను కదా వాడిని చంపేశారని. చెప్పు. ఆట్లాడకో. ఉంది లేదు, ఉంది లేదు, నాకు పిచ్చి పట్టేలా ఉందిరా. నిజం చెప్పండి, పూంగుండ్రం ఎక్కడున్నాడు? లాయర్, అక్కడ ఇక్కడ దాక్కునే ఆటలాడటం కాదు, మర్యాదగా బయటికి రారా.
ఏంట్రా ఇది వడివేలు కామెడీలాగా చంపి చంపి ఆటలాడుతున్నావు. నిన్ను ఒకే దెబ్బకు చంపేస్తాను రా. రేయ్, వాడిని ముక్కలుగా నరకండి రా. వాడు ఊరికే కూర్చున్నాడు, వీళ్ళే కొట్టుకుంటున్నారు. రేయ్, కూర్చొని అందరిని కొడతావురా నిన్ను. అద్భుతంగా ఫైట్ చేస్తున్నాడు. వీడిని మన పార్టీలో చేర్చుకోండి. అప్పుడప్పుడు శాసనసభలో ఫైట్ చేయడానికి ఇలాంటి వాడు మనకు కావాలి. నువ్వు కాపాడతావా నిన్ను? వదిలేయండి. రేయ్, ఇలా చూడవే, నిన్ను ఆ పూంగుండ్రన్ని ముక్కలు ముక్కలు చేసి చంపేస్తాను. రేయ్, ఎక్కడ ఎక్కడే ఎక్కడ వాడు? త్వరగా రండి. వెతకండ్రా వాడిని. రేయ్, లాయరు, ఎలా రా వాడు తప్పించుకున్నాడు? తలుపులు మొత్తం మూసేయండి రా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. వాడు ఈ రోజు నా చేతుల్లో చస్తాడు. రేయ్, లాయరు, ఎక్కడున్నావురా? అన్నా, చూసారా? ఈ పూంగుండ్రంగాన్ని నేనే నా చేతులతో చంపా. నేనే ఆరోగ్య శాఖ మంత్రిని. వెనక్కి తిరిగి ఒకసారి చూడు. సైలెంట్ గా చప్పుడు లేకుండా చంపమంటే మీడియాని పిలిచి మహానాడు పెట్టి మర్డర్ చేసావు. అన్నా, దీనంతటికి కారణం ఆ ఓంపూరి గడే మీడియాను వాడి పిలిచాడు. పిలిచింది ఓం పురియో కారబుందియో, పార్టీ పేరు మీడియాలో మిక్సర్ అయిపోయింది. అన్నా, అన్నా. సార్, వాడు మరి చనిపోయాడు సార్. ఏ మళ్ళీ వాడిని చంపేశావా? నేను చెప్పలేదు సార్. అడకడ రాజు గారు వాడిని తుపాకీతో కాల్చి చంపారు సార్. నా కళ్ళలో చూశాను, వీడియో కూడా తీసాను, మీకు పంపిస్తాను, చూడండి సార్. అవన్నీ నాకేం అక్కర్లేదు. ఇలా చూడు, ఆ జాతి పార్టీ సంఘ నాయకుడు ఎదురుగానే కూర్చున్నారు. ఆ గెడ్డ ఉన్న వ్యక్తి అడ్వకేట్ పూంగుండ్రనంట. అతను వీళ్ళ జాతే కాదంట. త్వరగా రావయ్య, కొట్టవా. సార్, యాక్చువల్గా ఈయనకెల్లా మరియం ఈ పిచ్చోడి మాటలు విని అందర్నీ సందేహించినట్టు నా പൂങ്കുണ്ടൻ സാറിന് కూడా ഞാൻ సందేహించు. ఇప్పుడు 420కి అడకెల్రా షూట్ చేసి పూంగుండ్రన్ సార్ చనిపోవడం ഞാൻ నేరిల్ కండు. പക്ഷേ 230కే పూంగుండ్రన్ సార్ ప్రాణాలతో ఉండగానే సైన్ పెట్టేశారు. ఈ కేశవన్ కుట్టిని ఎవ్వరూ ఎప్పటికీ మోసం చెయ్యలేరు. నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. ఎందుకంటే నువ్వే మోసపోతావురా దద్దమ్మా. ఆ క్యాషియర్ చెప్పండి సార్. కన్నిగా మేడం ఇవిడ సైన్ పెట్టేశారు. పూంగుండ్రన్ సార్ అకౌంట్ లో ఉన్న 10 crores ని వాళ్ళిచ్చిన లిస్టు ప్రకారం డీడీ రెడీ చేయండి. పూంగుండ్రన్ సార్తో ట్రావెల్ చేసిన ఆ ప్రతి నిమిషాన్ని మేము అస్సలు మర్చిపోలేకపోయాం. నేను, మా ఫ్యామిలీ ఆయన్ని బాగా మిస్ అవుతున్నాం. ఆయన ఆశపడినట్టే ఆ 10 కోట్ల రూపాయలని ఇబ్బంది పడ్డ కుటుంబాలందరికీ తిరిగిచ్చేసి ఆయన కళని నెరవేర్చాం. ఆ మంచి మనిషి ఇంకా చావలేదు. 28 కుటుంబాల మధ్యలో జీవిస్తూనే ఉన్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ప్రభువుని తప్ప ఎవరిని వేడుకోలేదు. మొదటిసారిగా ఇతన్ని నమస్కరిస్తున్నాను. గాడ్ బ్లెస్.
ఏదేమైనా చనిపోయిన ఒక వ్యక్తి శరీరంతో ఇలాంటి ఒక తప్పు చేశామని బాగా గిల్టీగా అనిపించింది. అందుకే మీ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాను. ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి ఒక హిందూ కౌన్సిలింగ్కి రావడం తప్ప. మనసులో బాధ చెప్పుకోవడానికి మతం ఎందుకమ్మా? మనం బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళని పరిచయం చేసుకోవడం లేదు? అదే విధంగానే మతాన్ని పెంచడం కంటే చెట్లను పెంచితే ఆక్సిజన్ వస్తుంది. కానీ ఒక పైల్స్ ఉన్న ఫాదర్ని నుంచోపెట్టి పూర్తి కచ్చెప్పో చూసావా, అదే పెద్ద తప్పు. నా వల్ల కావడం లేదమ్మా. ఫాదర్ వచ్చేసాడు. క్లినిక్ ని మూసేశాను, ఇప్పుడు ఫ్రీ అయ్యాను. ఆ? మీ పైల్స్ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఒక కథ చెప్తానని చెప్పాను కదా, అవును. దాన్ని ఇప్పుడు చెప్తాను. ఆ. వినండి. ఏంటి? చిత్తూరు పక్కన ఒక అందమైన ఊరు. మళ్ళీ అందమైన ఊరా?